త్రిబుల్ గారితో మీ గొడవ ఏంటి? ఇంత ఎక్స్‌ట్రీమ్ పోయి మీ పైన విమర్శలు చేసేదాకా ఎందుకు ఆయన్ని ఏమన్నారు మీరు? అది నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు అతనికి నాకు ఏ రకమైనటువంటి ఇష్యూస్ అంటే విభేదాలు లేవు, అలాగని ఫ్రెండ్షిప్ కూడా ఏం లేదు. ఇన్సిడెంటలీ వీ బిలాంగ్ టు సేమ్ డిస్ట్రిక్ట్ అంతే. బట్ అతని పరిధి దాటి అతనికి సంబంధం లేనటువంటి అంశాలలో తలదూర్చి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రదేశాన్ని ఒక ద్వేషం విద్వేషం రగిలించేటువంటి పరిస్థితి, మతాల పరంగా కులాల పరంగా విభజించి వాళ్ళకి అంటే ఒకరికొకరు చూసుకోకుండా ఒక్క ఊరిలో ఉన్న వాళ్ళని చూసుకోనివ్వకుండా ఉండే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. సో ఇది అంటే బీయింగ్ ఇన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ మీరు అలాంటివి ఏమైనా ఉంటే అది మంచిది కాదు, మానుకోండి అని చెప్పాల్సింది పోయి మీరే ఆ విధంగా రెచ్చగొట్టడం ఏంటి, మీరే ఆ విధంగా ప్రవర్తించడం ఏంటి అనేది ఆ క్వశ్చన్. ఓకే, అందులో కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే లైక్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ పర్టికులర్గా కాస్ట్ సర్టిఫికేట్స్ క్యాన్సిల్ చేస్తామని, తర్వాత ఈ చెరువులు కుంటల దగ్గర ఉన్నటువంటి ఈ కొన్ని ప్రార్థనా మందిరాలు కూల్చేయటం, ఇట్లాంటివి చేస్తూ వచ్చారు. దానికి నేనేమంటానంటే మీరు ఏదైనా ఒక యూనివర్సల్ పాలసీ తీసుకోండి. ఇప్పుడు ఆకవీడి దగ్గర వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, దే బ్రాడ్ పిక్చర్స్. ఆ పిక్చర్స్లో వీళ్ళు 30 years నుంచి ఉన్న చర్చ్ని డిమాలిష్ చేశారు, పక్కనే ఉన్న శివాలయాన్ని వదిలేశారు. సేమ్ విసినిటీ, సేమ్ జియో కోఆర్డినేట్స్లో, సేమ్ ఎంక్రోచ్మెంట్లోనే ఉంది. ఆ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ ఏంటి అనేది నా క్వశ్చన్.